ఈ దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాల్సి వస్తే మొదట ఎన్నికల వ్యవస్థ గురించి చర్చ జరిగేది. ఎన్నికలు, ఓటు వేయాల్సిన ఆవశ్యకత, దీని మీద రకరకాలుగా ప్రచారం చేసి ఓటర్లలో చైతన్యం కలిగించి ఓట్లు వేయించే పరిస్థితి ఉంటూ ఉండే. ఇప్పుడు సీన్ కట్ చేస్తే అసలు మనం వేసినటువంటి ఓటుకు విలువ ఉందా? అసలు ఓటు ఉంటుందా? ఉండదా? అసలు మన ఓటు భద్రమేనా? ఇటువంటి అనుమానాల మధ్య అసలు పోయి ఎందుకు ఓటేయాలి అనే నిర్వేదంలోకి కొందరు పౌరులు వెళ్తూ ఉండడం మనం ఈవెన్ సోషల్ మీడియాలో కూడా గమనిస్తూ ఉన్నాం. దానికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో దగ్గర నుంచి మొదలుపెడితే మహారాష్ట్ర, హర్యానా చాలా చోట్ల ఈ పోలింగ్ సరళి, ఓట్ల శాతం, అర్ధరాత్రి ఆత్మలు ఓట్లేయడం, ఆంధ్రప్రదేశ్‌లో అయితే రాత్రి 8 తర్వాత 52,00,000 మంది ఓట్లేయడం. సో, ఇలా అనుమానాలు దేని మీద కూడా ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయకపోవడం. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇంకా ఈవీఎంలలో బ్యాటరీ 100% ఉందట. ఎట్లా పాసిబుల్ అవుతదో ఇటువంటి దానికి కారణాలేంటో కూడా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సో, ఎవరు ఎంత నెత్తి నోరు కొట్టుకుంటున్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా వేసిన ఓటు భద్రమేనా అనే చర్చ ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అయితే తాజాగా ఇప్పుడు కేరళలో ఈ నెల 9వ తేదీ ఓట్లు ముగిసిపోయాయి కదా! ఎన్నికలు ముగిసాయి. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు కదా! నెక్స్ట్ మంత్ 4థ్ ఏమో లెక్క పెట్టబోతున్నారు. అయితే అక్కడ మీడియాలో విస్తృతంగా కొన్ని కథనాలు, వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. దీని మీద అక్కడ ప్రముఖులందరూ కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏమని? స్ట్రాంగ్ రూమ్‌లు అంటే ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ స్ట్రాంగ్ రూమ్‌లు తెరుస్తున్నారట. ఎవరు తెరుస్తున్నారు? ఎందుకు తెరుస్తున్నారు? ఎంపడు కోయికోడ్ జిల్లాలోని పెరంబ్రా నియోజకవర్గంలోని ఈవీఎంలు ఉంచిన స్ట్రాంగ్ రూములను తెరిచినారు అనే ప్రచారం కేరళలో ఒక్కసారిగా సంచలనం రేపింది. అదొకటే కదట, పాలక్కాడ్లోని నెన్నెర నియోజకవర్గంలోని మరో స్ట్రాంగ్ రూమ్ కూడా తెరిచారట. ఇది పెద్ద రాజకీయ దుమారానికి తెరలేపిందట. ఈ క్రమంలో కేరళ ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు కెల్కర్ అట, ఆయన ఇవి మా దృష్టికి వస్తూ ఉన్నాయి అని చెప్పి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారట. ఎట్టి పరిస్థితుల్లోనూ స్ట్రాంగ్ రూములను తెరవకూడదని, వాటిని సీల్ వేసి అలాగే ఉంచాలి అని, ఇంకోసారి గదులను తెరిచి అలాంటి ప్రయత్నాలు చేయొద్దండి అని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకత, భద్రతను కాపాడేందుకు మనమంతా ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి అక్కడ అధికారి ఆదేశాలు జారీ చేశారట. సరే, ఆయన ఆదేశాలు ఏంది, ఆదేశాలను పట్టించుకునేది ఎవరు? ఇదంతా కథ పక్కన పెడితే సీలేసినటువంటి స్ట్రాంగ్ రూములు తెరిచింది ఎవరు? ఆ స్ట్రాంగ్ రూములు తెరిచి ఏం చేశారు? ఇట్లా అంటే ఇంకా ఓటు ఎక్కడ భద్రం? ప్రజాస్వామ్యం ఎక్కడ భద్రం? ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములు తెరవడం ఏంటి స్వామి?